జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు తలపెట్టిన రాజ్యాంగ రక్షణ యాత్రలో మాల మహానాడు సోదరులందరూ పాల్గొని విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు రొడ్డ రామచంద్రం విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం రాజ్యాంగ రక్షణ యాత్ర కరపత్రాలను మాల మహానాడు సంఘాల ప్రతినిధులతో కలిసి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షులు రొడ్డ రామచంద్రం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బురుక ఎల్లం, గాదం రామదాసు, లింగాల చంద్రం, ఎడబోయిన మల్లేశం, జంగం వంశీకృష్ణ, బుర్కా ధర్మేందర్, కొప్పెల్లి ప్రభాకర్, ఈసరి రాజు, జీడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో స్టార్ట్ అయ్యి ఇవాళ 33 జిల్లాలు తిరగడం జరుగుతూ ఉన్నది. నిన్న కరీంనగర్ జిల్లాకు రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అనుకున్నప్పుడు భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈ మతోన్మాదులైనటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇవాళ మేము 400 సీట్లు ఇస్తే మేము భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త మతోన్మాద రాజ్యాంగాన్ని తీసుకొస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు కరాఖండ్గా. కాబట్టి మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరం కూడా ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ వ్యవస్థను 100 ఏళ్ల సంవత్సరాల కిందికి తీసుకుపోయి మనము ఎప్పుడైతే ఎట్లున్నామో మళ్ళీ కూడా గదే స్థాయికి తీసుకుపోతారు. కాబట్టి మనం దానికి కావద్దు అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా మోడీకి హటావ్ భారత్ బచావ్ అనే నినాదంతో ఖచ్చితంగా మనం అందరం కూడా కలిసికట్టుగా మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ పత్రికా ముఖంగా మేము ఎల్లారెడ్డిపేట మండలంలో చెప్పడం జరుగుతూ ఉన్నది.